ప్రజా ప్రభుత్వం రావాలని, ప్రజా ప్రభుత్వం వస్తే తప్ప మా రైతన్నల కష్టాలు తీరవని ఆనాడు గ్రామీణ ప్రాంతంలోని రైతన్నలందరూ కరుడు కట్టిన వీరుళ్ళ ఈ ప్రజా ప్రభుత్వం వచ్చే దాంట్లో రైతన్నల కష్ట ఫలితంతో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది. ప్రజల కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం, నిరుద్యోగ తమ్ముళ్ళు కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం, ముఖ్యంగా రైతులని ఇబ్బంది పెట్టిన ఆ ప్రభుత్వం చేసిన కష్టాలు ప్రత్యక్షంగా చూసి రైతులకి మేలు చేయాలని తపనతో కష్టపడి పనిచేస్తున్న ఈ ప్రభుత్వం రైతులు రాజు చేసే దాంట్లో అనేక అవాంతరాలు, ఇబ్బందులు, కండిషన్లు ఆనాటి ప్రభుత్వం పెడితే వాటన్నిటి నుంచి విముక్తుల్ని చేసే దాంట్లో ధరణిని బంగాళాఖాతంలో వేయటం కానీ, భూభారతి అనే ఒక చుట్టము లాంటి చట్టాన్ని తేటం కానీ, రైతులకు పండించిన పంటకి గిట్టుబాటు ధరతో పాటు వరేస్తే ఉరే అని చెప్పిన ఆనాటి దొరవారు మాటలకి భిన్నంగా రైతులు సన్నవడ్లు పండిస్తే మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాల్కి 500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, 10 సంవత్సరాలలో 1,00,000 రూపాయలు కూడా రైతన్నకి రుణమాఫీ చేయడానికి మల్ల గుళ్ళాలు పడ్డ ఆ ప్రభుత్వానికి భిన్నంగా ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 26 లక్షల మంది రైతన్నలకు 21,000 కోట్ల రూపాయలు, ప్రతి రైతన్నకి సుమారు 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేసిన కార్యక్రమం కానీ, రైతు బంధు ద్వారా ఆనాటి ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం 12,000 రూపాయలు 2 విడతలు ఇచ్చే కార్యక్రమం కానీ ఎలా చేపట్టిందో మీకు తెలియదు కాదు. కేవలం రైతు బంధు ఇచ్చామని రైతులకు మిగతా ఇచ్చే అన్ని కార్యక్రమాలని ఆ ప్రభుత్వం రద్దు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డగా, రైతుల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా, కేబినెట్ లో ఉన్న అందరు మంత్రులు ఒక రైతు బిడ్డల్లా రైతులకి అన్ని రకాలుగా ఆదుకోవాలని దాంట్లో భాగమే ఈనాడు రైతన్నలకి వారి వ్యవసాయ పనిముట్లపై 50% రాయితీని కూడా ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగం మొదటి విడతగా ఈ మహబూబాబాద్ జిల్లాకి సుమారు 3,16,00,000 రూపాయల సబ్సిడీ కింద మొదటి విడత ఇవ్వటం జరిగింది. ఇంకా ఇప్పుడే వ్యవసాయ అధికారులు చెప్తున్నారు, భవిష్యత్తులో ఇది 316 లక్షల రూపాయలే కాదు, నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్లలో ఈ రైతు పనిముట్లు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ పనిముట్లు, వాటి మీద 100 కోట్లలో సబ్సిడీని ఇవ్వటానికి కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి బేసిజాలు లేవు, ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్యలు అంతగా లేవు. ఈ ప్రభుత్వానికి ఉన్నదల్లా ప్రజలు చల్లగా ఉండాలి, ప్రతి కుటుంబం చల్లగా ఉండాలి, పేదోడికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలి. ఆ సంక్షేమ కార్యక్రమాలు భాగమే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాడి ఇంటికి ఇచ్చే కార్యక్రమం కానీ, సన్న బియ్యము పేద ఇంటి ఆడబిడ్డ తినే కార్యక్రమం కానీ, ఆడబిడ్డకి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కానీ, ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే 5 లక్షల రూపాయలతో ఒక్కసారి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు అయిపోయిందని చెప్పాం. రేపు ఏప్రిల్లో 2వ విడత ఇస్తున్నాం. రామచంద్ర నాయక్ గారు పదే అడుగుతున్నారు. నాది గిరిజన ప్రాంతం, ఇక్కడ మా గిరిజనులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఇల్లు తప్పకుండా ఇయ్యాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని నన్ను పదే అడుగుతున్నారు. 2వ విడత రేపు ఏప్రిల్లో ఇస్తున్నాం. అది 2వ విడత కాకుండా 3వ విడత ఇస్తాం, 4వ విడత కూడా ఇస్తాం. ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీది, నాది, ఈ ప్రభుత్వాన్ని. అంతేకాదు, పట్టణ ప్రాంతంలో చాలా మంది పేదోళ్ళు పొట్టగొట్టు కోసం ఈ టౌన్ ప్రాంతాల్లోకి వచ్చి నివసిస్తున్నారు.
కొంతమందికి ఇళ్ల స్థలాలు కూడా లేవు. ఇళ్ల స్థలాలు లేకుండా ఇల్లు ఎట్లు ఇస్తామనేది కొంతమంది ఆడబిడ్డలు ప్రశ్నిస్తున్నారు. తప్పకుండా ఈ వేదిక మీద నుంచి రామచంద్రన్నకి చెప్తున్నాను, ఆ శాఖ మంత్రిగా అధికారులకు కూడా ఆదేశిస్తున్నాను. ఎక్కడైతే ఇళ్ల స్థలాలకు సంబంధించిన యోగ్యమైన భూమి ఉందో పట్టణాలలో ఆ యోగ్యమైన భూమిని గతంలో తీసుకొని నిరుపేదలకి తప్పకుండా ఇవ్వాలని కూడా రెవెన్యూ అధికారులు ఈ వేదిక మీద నుంచి ఆదేశిస్తున్నాను. వాటిని ఐడెంటిఫై చేసి ఎమ్మెల్యే గారితో మాట్లాడి అర్హులైన పేదవాళ్ళకి మనం అనుకున్నట్టు 72 గజాల చొప్పున వాళ్ళందరికీ కూడా లిస్ట్ ఫైనల్ చేసి ఇవ్వాలని అధికారుల్ని ఆదేశిస్తూ, చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఈ పేదవాళ్ళ ప్రభుత్వం కావాలని ఆనాటి మీ అందరి కష్ట ఫలితంతో తెచ్చుకున్నాం. కళ్ళబల్లి మాటలతో అనేక మంది మారు వేషాలతో మీ దగ్గరకు వస్తారు. ఏ వేషంలో వచ్చినా మీరు నిగ్గదీయండి, నిలబెట్టండి. ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉన్న ఈనాటి ప్రభుత్వాన్ని ఈ రాబోయే 2-3 రోజుల్లో వచ్చే అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా చల్లనైన మనసుతో ఆనాడు రామచంద్రన్నను ఎలా దీవించారో ఆశీర్వదించారో వీటిలో కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ, మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చి అసలు వాళ్ళ భాగవతం ఏందో ఆ వేదిక మీద మాట్లాడతానని కూడా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.